నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్కి నిలువుటద్దం పట్టేలా నిన్నటి శాసన మండలి సమావేశాలు జరిగాయన్నటువంటి ఈ విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతా ఉన్నటువంటి ఈ పరిస్థితి. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పైన వైసీపీ చేస్తున్నటువంటి రాద్ధాంతం అంతా కూడా రాజకీయ లబ్ధి కోసమే అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో మరి నిన్నటి శాసన మండలి సమావేశంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నాగార్జున గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఒకవైపున మనం చూస్తూ ఉన్నాం వైసీపీ నాయకులు అటు సోషల్ మీడియా కావచ్చు, ఇటు సాక్షి మీడియా కావచ్చు, అలాగే వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ గగ్గోలు పెడతా ఉంటారు. అసెంబ్లీ బయట కానీ శాసనమండలి బయట కానీ వీళ్ళు చెప్పేది ఏమిటి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేసేస్తోంది కూటమి ప్రభుత్వం, వీళ్ళు అంగీకరించేస్తున్నారు, వీళ్ళు కూటమిలో ఉంటూ పొత్తులో ఉండి కూడా రాష్ట్రానికి మంచి చేయకపోగా అసలు ఎన్నో ప్రాణాల త్యాగాలు అది విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది, దాన్ని ప్రైవేటైజ్ చేసి మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు. ఇది వీళ్ళ ప్రచారం, నినాదం, క్యాంపెయిన్ కూడా చేస్తూ ఉన్నారు. కానీ నిన్న శాసన మండలి వేదికగా వైసీపీ అడ్డంగా దొరికిపోయింది. జగన్మోహన్ రెడ్డి కేవలం తప్పుడు ప్రచారాలనే చేయిస్తూ ఉంటాడు అనేది మరొకసారి రుజువైంది అన్నటువంటి చర్చ. ఎందుకంటే నిన్న లోకేష్ గారు మరి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అనేటువంటిది నిలిచిపోయింది, అందుకు కేంద్రానికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మరి ఆ సందర్భంగా బొత్స గారిని ఈ తీర్మానానికి మీరు మద్దతు తెలుపుతారా లేదా ఆమోదం తెలుపుతారా లేదా అంటే ఆయన ఆమోదం తెలిపారు. అంటే ప్రైవేటీకరణ లేదు అనే కదా. మరి వీళ్ళ ప్రచారానికి నిన్న వాళ్ళ ఆమోదం తెలిపిన దానికి బేరీజ్ చేసుకుంటే అసలు వీళ్ళని ఎలా చూడాలి? అంటే నిన్న వైసీపీ పరిస్థితి సభలో కనుక చూస్తే అడకత్తెరలో పోక చెక్క అంటారు చూసారా, అలా తయారైంది. తర్వాత వైఎస్ఆర్సీపీ గురించి మనం చర్చించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ పార్టీ బేసే అబద్ధాల పునాది మీద నిర్మితమైనటువంటి పార్టీ. ఏది చెప్పినా ప్రజల్ని మభ్యపెట్టి నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా చెబుతూ పబ్బం గడుపుకున్నటువంటి పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. కానీ వాళ్ళు రియలైజ్ అవ్వంది ఏంటంటే ఒక్కసారి మీకు అధికారం ఇచ్చే వరకు మీరు చెప్పిన ప్రతి అబద్ధాన్ని వాళ్ళు నమ్మారు. కానీ ఒక్కసారి అధికారం ఇచ్చి 5 ఏళ్ళు మీరు పాలన చేసిన తర్వాత మీరు నిజాలు చెప్పినా ప్రజలు నమ్మటం మానేశారు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సింది. అధికారం రాకముందు వరకు వాళ్ళు ఏం అబద్ధం చెప్పినా నమ్మారు. కానీ అధికారం పోయిన తర్వాత మీరు నిజం చెప్పినా వాళ్ళు అబద్ధం అని అన్నారు కాబట్టి మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. మీరు ఆడినవన్నీ అబద్ధాలని మీరు అసెంబ్లీలో మీరే ఒప్పుకున్నారు. ఏది పింకు డైమండ్ చెప్పారు, అసలు అది లేనే లేదు. ఒకే సామాజిక వర్గానికి డిఎస్పీ పోస్టులు అన్నారు, అది లేనే లేదని మీ నోటితోటి మీరే చెప్పారు. ఇలా తీసుకుంటూ పోతే ఆడిన అబద్ధాలన్నీ కూడా మీరే లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పుడు ప్రజలు రియలైజ్ అయ్యారు, ఓహో వీళ్ళు చెప్పినవన్నీ మనల్ని మభ్యపెట్టారు అనేటువంటిది. ఆ తర్వాత మీరేం చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు అనేటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణ మొన్న 2 చోట్ల ఒంటిమిట్టలోనూ తర్వాత పులివెందుల 2 సీట్లలో మీరు దారుణంగా ఓడిపోయినటువంటి పరిస్థితి. పులివెందుల్లో కనీసం మీకు డిపాజిట్లు రాలేదు. 35% జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గం ఉన్న దగ్గర 10% కూడా ఓట్లు తెచ్చుకోలేకపోయారు అంటే ప్రజలు మిమ్మల్ని నమ్మటం లేదు అనేటువంటిది. కానీ ఇప్పటికీ కూడా మనం ఆడిన ప్రతి అబద్ధం ప్రజలు నమ్ముతారనే భ్రమలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఉండటం అనేటువంటిది ఆ పార్టీ దౌర్భాగ్యం, మన దురదృష్టం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన ప్రతిసారి మనం ఇలా చర్చించుకోవాలి. ఎందుకంటే నిజాలేవో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కనీసం మన మీద ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఒక సెంటిమెంట్తో ముడిపడినటువంటిది. ఎందుకంటే మోడీ గారు ఒకసారి పెట్టుబడుల ఉపసంహరణ అనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన నిర్ణయం నుంచి వెనకడుగు వేయటం అనేటువంటిది చాలా తక్కువ సందర్భాల్లో మనం చూస్తాం. ఒక్క ఢిల్లీలో జరిగినటువంటి రైతుల ఉద్యమం సందర్భంగా ఒకసారి ఇది చేశారు, అలా వేళ్ల మీద లెక్కబడ్డది. దాంట్లో ఈ విశాఖ ఉక్కు మీద ఇవాళ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం, ఫండ్స్ రిలీజ్ చేయటం, 1000 కోట్ల పైన నేను రిలీజ్ చేయటం అనేటువంటిది ఇక అక్కడితో ఫుల్ స్టాప్ పడిపోయింది. అది ఆ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ పెట్టినటువంటి తీర్మానం. అది ఎవరికో మిగతా వాళ్ళకైతే వీళ్ళు అడ్డం పడేవాళ్ళు. బీజేపీ ప్రభుత్వానికి పైన ఎన్డీఏ కాబట్టి అవును అనలేరు, కాదు అనలేరు. కాదు అని అన్నారనుకోండి, మేము వ్యతిరేకం అన్నారనుకోండి, అక్కడే ఎక్స్పోజ్ అయిపోతారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నేను బొత్స గారి పరిస్థితి చూస్తే నిజంగా నాకు జాలేసింది. అక్కడేమో అది ఒప్పుకోవాల్సి వచ్చింది. లోకేష్ గారేమో నిన్న కింద నుంచి పైదాకా కడిగి పారేసినటువంటి పద్ధతి చూస్తే బొత్స సత్యనారాయణ చరిత్రలోనే అంత దారుణంగా ఆయన ఎవరు మాట్లాడి ఉంటారు. సో అలాంటి పరిస్థితి నిన్న దాపురిచ్చింది ఆయనకి. ఎందుకంటే మీరు నిజం అనేటువంటి దాని బలం ఎప్పుడు కూడా మిమ్మల్ని నిలబెడుతుంది. చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని అబద్ధాలు మీరు ఆయన నిబ్బరంగా నిలబడ్డాడు. అన్నీ తప్పని కాలం ప్రూవ్ చేసింది. ఇవాళ 164 సీట్లతోటి కూటమి అఖండమైనటువంటి మెజారిటీతో వచ్చి రావడానికి కారణం ఏంటంటే
మీరు తప్పు చేయకుండా నిజాయితీగా నిలబడ్డు. ఇవాళ మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ కేసులో లోపలేసినా కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసు, అది మీ విజయానికే కారణమైంది ఏంటంటే ఆ మనిషి అలాంటివి చేయడని ప్రజలు నమ్మటం అనేటువంటి. మీరేం చేశారు ఉన్న 5 సంవత్సరాల్లో? దాని గొంతు నులిమి చంపేస్తే ఆ ఫ్యాక్టరీ అనేది అక్కడ లేకుండా పోతే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వెళ్ళినప్పుడు ఆ ల్యాండ్లో నుంచి వెళ్తూ ఉంటే చూపించి చెప్పారంట, ఎందుకంటే ఇక్కడ ఇంత ల్యాండ్ ఉంది కదా, అసలు ఈ ఫ్యాక్టరీని తీసి అవతల బారేస్తే మన రాజధాని ఇక్కడే కట్టుకోవచ్చు కదా అన్నాడంట. అంటే ఎక్కడ విలువైన ల్యాండ్ కనపడితే అక్కడ కనుబడిపోద్ది. ఆల్రెడీ అప్పుడు ఆయనకు సంబంధించిన జనాభా అంతా అక్కడ మోహరించున్నారు. ఎవరు? ఒక విజయసాయి రెడ్డి, ఒక వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళందరూ వెళ్ళి వైజాగ్లో కబ్జాలు మొదలుపెట్టారు. మరి 5 సంవత్సరాలు మీరెందుకు కాపాడలేదు? బీజేపీతో మంచి రిలేషన్స్ ఉన్నాయిగా, ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్లకుండా వెసులుబాటు తెచ్చుకొని మీరంతా మీకు కావాల్సిన పర్సనల్ పనులు చేసుకున్నారుగా, మీరెందుకు చేయలేదు? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కుక్కని చంపాలి అంటే పిచ్చిదని ముద్ర వేయాలి. ఈ స్టీల్ ప్లాంట్ పనికిరాదు, ఇది వైట్ ఎలిఫెంట్ అని చేయటానికి దానికి రిసోర్సెస్ తగ్గించేసి సామర్థ్యంలో కేవలం 40-45% మాత్రమే పనిచేసే స్థితికి మీరు తీసుకొచ్చారు. ఇవాళ చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిన్న లోకేష్ గారు చెప్పిన దాని ప్రకారంగానే 80% పైన దాని సామర్థ్యానికి చేరుకుంది. దానికి హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చారు కాబట్టి ఇవాళ ఈ వచ్చినటువంటి ఫండ్స్ తోటి 100% సామర్థ్యం, 100%కి మించి పెర్ఫామ్ చేసిన సందర్భాలు కూడా మనం విశాఖ గురించి విన్నాం. అలాంటి దాన్ని మీరు చంపేయాల్సిన అనుకున్నటువంటి దాని ఇంటెన్షన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తుంది ఏంటి, ఒక 500 ఎకరాల్లో రాజధాని కడితే సరిపోతుంది. సుమారుగా 8,000 ఎకరాలు ఏమో ఉంది. 500 ఎకరాల్లో రాజధాని కట్టేవాళ్ళు, మిగతా 7,500 వీళ్ళ అనుయాయులు వీళ్ళందరూ కూడా తలా కాస్త పంచుకునేవాళ్ళు. కాబట్టే దాన్ని చంపడానికి మీరు ప్రయత్నం చేశారు. ఇవాళ ఆ సెంటిమెంట్ని గౌరవించారు కాబట్టే ఆంధ్ర రాష్ట్రానికి అది ఎంత అవసరం అనేటువంటిది. ఇవాళ మీకు 1,000 కోట్లు పెట్టుబడులు రావచ్చు, 1,00,000 కోట్లు పెట్టుబడులు రావచ్చు, కానీ మొదట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ పెద్ద ఇండస్ట్రీ ఏంటి అంటే మనకు కనిపించేది అదొకటే, విశాఖ ఉక్కే. దాన్ని కూడా ఎంత పోరాడి సాధించుకోవాల్సి వచ్చింది. కొన్ని పదుల సంఖ్యలో ప్రాణార్పణ చేస్తే కానీ మనకు అది దక్కలేదు. అలాంటప్పుడు మన అదృష్టం కొద్దీ వీళ్ళ మద్దతు కావాల్సినటువంటి ప్రభుత్వమే అక్కడ రావటం, కేంద్రం కూడా ఏంటంటే మరి మారారా, అవసరార్థం మారుతున్నారో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగితే అది జరిగేటువంటి పరిస్థితి అక్కడ ఉండటం అనేటువంటిది ఏంటంటే అది ఆంధ్రుల యొక్క అదృష్టం. సో ఇక వీళ్ళ మాట లోపల ఒకటి బయట ఒకటి అనేటువంటిది ఆ బుద్ధి మారదు. బుద్ధి మారాలి అంటే ఏంటంటే కనీసం చేసిన తప్పుల నుంచి నేర్చుకొని మనిషి అనేటువంటి వాడు 2 రకాలుగా మారతాడు. ఒకటి తను చదువుకున్నటువంటి విజ్ఞానం, లేకపోతే పెద్దలు చెప్పిన మాట విని ఇది తప్పు ఇది ఒప్పు అని తెలుసుకొని తను మార్చుకుంటాడు. ఆ గుణం ఆ లక్షణం ఎదురిగి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. నేను 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాసు, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ అన్నాడే కానీ 10th తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఎక్కడ చదివాడు ఇవాళ వరకు చెప్పాల. కాబట్టి చదువు ద్వారా విజ్ఞానం వస్తుంది అనేటువంటిది అది రూల్డ్ అవుట్. తర్వాత తల్లిదండ్రులు నేర్పించేటువంటి సంస్కారం మూలానన్నా రావాలి, అది ఎదురిగి జరగల. తండ్రి మాట వినడు, తల్లి మాట అసలే వినడు. సో వాళ్ళు హోప్లెస్. ఇకపోతే తన జీవితంలో తిన్నటువంటి దెబ్బల నుంచి అయినా సరే అనుభవం నేర్చుకోవాలి. వేటివాది ద్వారా మారినాడు, జీవితంలో తిన్న దెబ్బల ద్వారా అన్నా మారతాడు. నేను ఏదో తప్పు చేస్తే నేను ఈ పరిస్థితికి వచ్చాను, ఏం తప్పు చేశానని సమీక్షించుకోవాలి. ఈ 2 పద్ధతుల ద్వారా ఒక మనిషి మారాలి. ఈ 2 పద్ధతులు జగన్మోహన్ రెడ్డికి వచ్చినా కూడా దారుణమైనటువంటి ఓటమి వస్తే నేనేం తప్పు చేశానని ఒక్కరోజు కూడా ఆయన ఆలోచించాలి. ఇవాళకి కూడా వాళ్ళందరూ ఏమంటున్నారు, ఈవీఎంఎల్ మేనేజ్ చేశారు, మీరు 3 కలిసి వచ్చారు, తెలీదా? నువ్వు దారుణాలు చేస్తే 3 కలుస్తారని తెలీదా? నువ్వు చేసే దుర్మార్గాలను ఎదుర్కోవటానికి ఏ లొంకర కాలొంకర అని చెప్పుకోవటమే కానీ నీ వాళ్ళందరితో బూతులు తిట్టించి న్యూట్రల్ ఓటర్స్కి దూరం అయ్యావని కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పుస్తకాల మీద నీ ఫోటో వేసుకొని, సర్వే రాళ్ల మీద నీ ఫోటో వేసుకొని రైతులకు దూరం అయ్యావని, జీతాలు ఎప్పుడు ఇస్తావో తెలియకుండా రాచి రంపాన పెట్టావు కాబట్టి ఉద్యోగస్తులు దూరం అయ్యారని, కల్తీ సారా పోసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళందరూ చనిపోవడానికి కారణమయ్యావు కాబట్టి తాగుబోతులు మిగతా వాళ్ళు అందరూ కూడా దూరం అయ్యారని ఒక్కరోజన్నా ఆలోచించావా? కనీసం నీకు రాలేదు ఆలోచన. పక్కనాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తే అన్నా విన్నావా? లేదు. లేనప్పుడు ఏంటంటే ఇలాగే మంచి జరుగుతూ ఉంటే ఏడవటం ఒకటి మాత్రమే వైసీపీకి మిగిలింది. అంతకుమించి పని పాట లేదు కాబట్టి ఏంటంటే ప్రతి దాంట్లో రంధ్రాన్వేషణ చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. అది రాష్ట్రానికి ఒక రకంగా శుభసూచకం అంటున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు ఆడే ప్రతి అబద్ధం ఎక్స్పోజ్ అయిపోతాం. అది ప్రజలు ఇంకా వీళ్ళు బతుకులు ఇంతే అనేటువంటి నిర్ణయానికి వచ్చారనుకోండి, ఇక రాజకీయంగా వాళ్ళకి సమాధి. సో వైసీపీ అనేటువంటిది ఆ వైపుగా పయనిస్తుంది అనేటువంటి ఇవి కనపడుతుంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం అనేక శుభ పరిణామాలు మనకు జరుగుతుంది. దాంట్లో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.